ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాండర్ విత్ ఆకాంక్ష. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా నేను ఫుల్ డే వ్లాగ్ చేద్దామని చెప్పేసి. సో అందుకే మళ్ళీ నేను ఇప్పుడు వ్లాగ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇవాళ కడపకి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాను. అండ్ ఇది కూడా అందరం ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం అనమాట. చిన్న షాపింగ్ ఉండింది, ఇంకా అలానే చర్చ్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి కడప చర్చ్కి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే మేము జర్నీ స్టార్ట్ అయినప్పుడు రికార్డ్ చేశాను అనమాట వీడియో. అండ్ మా డాడీ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, మా డాడీ పక్కన అక్క అయితే ఉంది, బ్యాక్ సైడ్ అయితే నేను మా మమ్మీ కూర్చున్నాం అనమాట. మేము మార్నింగ్ లేచినప్పుడు అయితే ఫుల్ క్లౌడీగా ఉండింది. మేము జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఇంటి దగ్గర ఇదిగో ఇలా ఉండింది అనమాట. ఆ తర్వాత చూసారా ఎంత బాగుందో, చాలా చాలా అంటే చాలా బాగుండింది అనమాట క్లైమేట్ మేము వెళ్ళేటప్పుడు. సో ఇలా మొత్తం అంత మబ్బులు వచ్చేసి చూడటానికి కూడా చాలా కూల్గా, ఇంకా చాలా బాగుండింది అనమాట వెదర్ అయితే. నిజంగా చెప్పాలంటే ఇలా ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది, బట్ రెయిన్ అయితే ఉండకూడదు అనమాట అలాంటి టైంలో. సో అప్పుడే మనకి బాగుంటుంది వెళ్ళడానికి. ఒకవేళ రెయిన్ వచ్చిందంటే మాత్రం అస్సలు వెళ్ళలేము, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది వెళ్ళడానికి కూడా. అండ్ మేము కడప రీచ్ అయ్యేసరికి మళ్ళీ ఎండ్ అయితే వచ్చేసింది. అలా కాసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు అలానే చర్చ్లో కూర్చున్నామన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ తర్వాత అయితే మళ్ళీ స్పెన్సర్స్కి వెళ్ళడం అయితే జరిగింది. యాక్చువల్లీ స్పెన్సర్స్లో ఎందుకో తెలియదు మరి అన్ని చోట్ల. సో ఇక్కడ మొత్తం స్టాక్ అంతా కంప్లీట్గా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఎక్కడో కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట, వాటిని కూడా అంతా క్లియర్ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను వచ్చినప్పుడు కూడా ఎక్కువ జనాలు అయితే లేరు. యాక్చువల్గా చెప్పాలంటే కడప స్పెన్సర్స్ అంటే ఫుల్ రష్ ఉంటుందన్నమాట మనం ఏ డే వెళ్ళినా కూడా. కానీ ఈరోజు మేము వెళ్ళినప్పుడు అయితే అసలు జనాలే లేరు. మాకే షాకింగ్గా అనిపించింది. అంత అన్నీ ఇంకా మొత్తం అంతా క్లియర్గా అయిపోయింది. సో అదంతా అయిపోయిన తర్వాత మేము వైవి స్ట్రీట్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ వైవి స్ట్రీట్లో ఎంత రద్దీగా ఉంటుందో చూసారా. యాక్చువల్లీ ఇది నార్మల్ డేనే ఇలా ఉందంటే ఇంకా రంజాన్ ఇలాంటి సీజన్స్ ఉంటాయి కదా, ఆ టైంలో అయితే ఎంత ఫుల్గా ఉంటుందంటే ఒక మనిషి ఇంకో మనిషి వెళ్ళడానికి అస్సలు గ్యాప్ అనేది ఉండదు. సో ఇది మళ్ళీ మేము రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు క్లైమేట్ అయితే ఇలా ఉండిందనమాట. మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు జర్నీలో ఇలానే ఉండింది, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఇలానే ఉండింది. అండ్ ఈ క్లైమేట్కి మాకు అసలు అలసటనే అనిపించలేదన్నమాట, అంత బాగా జరిగింది మా ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.